సీనియర్ హీరో ధర్మేంద్ర మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడిన ధర్మేంద్ర ఇవాళ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యతో అక్టోబర్ 31న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర చేరారు. అయితే పరిస్థితి సీరియస్ గా ఉందని గత 15 రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. గత 25 రోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర ఇవాళ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. ఇక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా సినిమా వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రముఖ బాలీవుడ్ నటుడి నుండి ధర్మేంద్ర ఇంతకుముందే ఆయన చనిపోవడం జరిగింది. దాదాపు 300కి పైగా సినిమాలు చేసినటువంటి ధర్మేంద్ర ఆయనకి టాలీవుడ్తో కూడా మంచి అటాచ్మెంట్ ఉంది. అంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గతంలో చేసినటువంటి అందరూ కూడా చాలా వరకు కూడా ఇప్పుడు లేకపోయినా కూడా ఆయనతో, ఎందుకంటే టాలీవుడ్తో ఉన్నటువంటి అనుబంధం గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటీవలనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ధర్మేంద్ర యొక్క మరణ వార్త విన్న తర్వాత ఇటు టాలీవుడ్ నుంచి కూడా చాలామంది సినీ ప్రముఖులు కూడా, అంటే ఆయనతో కలిసి పనిచేయకపోయినా కూడా ఆయన సినిమాలు చూస్తూ ఆ సినిమాలు కూడా ఫాలో అయినటువంటి అప్పటి నటులు కూడా ఆయన యొక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ రైటరు, దాంతోపాటు నిర్మాత అయినటువంటి మురళీమోహన్ కూడా తన యొక్క సంతాపన కూడా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు చాలామంది సినీ ప్రముఖులు, ఇక ధర్మేంద్ర విషయానికి వస్తే ఆయన నటించినటువంటి ఇక్కీస్ అనే ఒక సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అది రిలీజ్ కూడా అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆయన నటించినటువంటి లాస్ట్ సినిమా ఇక్కీస్ అది. అయితే దాదాపు 300 పైగా సినిమాలు చేసినటువంటి ధర్మేంద్రకి ఇటు సినీ గ్లామర్తో పాటు పొలిటికల్ గ్లామర్ కూడా ఆయన ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ఆయన భార్య హేమమాలిని కూడా ఒక పొలిటీషియన్గా, హీరోయిన్గా చాలా స్టార్డమ్ అనుభవించింది. వాళ్ళ పిల్లలు కూడా సన్నీ డియోల్ కానీ బాబీ డియోల్ కానీ ప్రస్తుతం ఇప్పుడు మంచి స్టార్డమ్ అటు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే బాబీ డియోల్ మనం చూడొచ్చు. ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా సినిమాలలో విలన్గా కూడా చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు సన్నీ డియోల్ కూడా తెలుగు సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఆయన మైత్రి మూవీస్ మేకర్స్లో వచ్చినటువంటి సినిమాలో కూడా ఆయన చేయటం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం ధర్మేంద్ర యొక్క వారసత్వం కూడా మొత్తం కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. వెంకట్, అంటే ధర్మేంద్రకు మంచి స్టార్దం తెచ్చిన సినిమా అంటే ఏదని చెప్పాల్సి వస్తుంది. నటనలో ఆయన ప్రత్యేకతలు ఏంటంటే ఇతర నటులతో పోలిస్తే ఆయన నటనా శైలి ఏ రకంగా ఉండేది? యాక్చువల్ చెప్పాలంటే ధర్మేంద్ర ఎక్కడ కూడా ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన కోచింగ్ ఎటువంటి కూడా తీసుకోలేదు. ఎందుకంటే సినిమా ఆర్టిస్టులుగా పోవాలి అనుకున్నప్పుడు, ఒక హీరోగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట కొంత నేర్చుకుంటుంటారు. కానీ ధర్మేంద్ర అలాంటిది ఏమీ చేయలేదు. డైరెక్ట్గానే ఇండస్ట్రీకి కూడా వెళ్ళటం జరిగింది. ఇక ఆయనకి ఒక మంచి పేరు ఏంటంటే హీ మ్యాన్ అనే ఒక పేరు మాత్రం వస్తుంది. ఎందుకంటే ధర్మేంద్రకి హీ మ్యాన్ అని అంటే ఆయన చేసినటువంటి సినిమాలు చాలా వరకు కూడా యాక్షన్ ఓరియంటెడ్తో ఉన్నటువంటి సినిమాలు చేయడం జరిగింది. చాలా రగ్గిడ్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. 1960 నుంచి 80 దాకా కూడా ఆయన నాన్ స్టాప్ ఒక లెజెండరీ జర్నీ కూడా అనుభవించారు. అందుకని ఆయనకి అలాంటి పేరు కూడా హీ మ్యాన్ అని ఒక పేరు కూడా రావడం జరిగింది. ఇక షోలే లాంటి సినిమాగా ఆయనకి ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాము. షోలే అంటే ధర్మేంద్ర ఆయన గుర్తుకొస్తుంటాడు. అంతటి పేరు తెచ్చినటువంటి సినిమా తర్వాత ధర్మేంద్ర చేసినటువంటి చాలా సినిమాలను కూడా ఆ తర్వాత ఆయన వారసులు, అంటే క్రమంగా చెప్పాలంటే ఆయన కొంత ఏజ్ అయిన తర్వాత, ఆయన తప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అమితాబ్ బచ్చన్ ఇలా అందరూ కూడా స్టార్ దిగ్గజాలు కూడా రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తుత సినిమాలు చేయబోయేదాం వయసు రీత్యా చాలా ఎక్కువ అయిపోయి ఉన్నా కూడా ఆయన ఎవరైతే ఉన్నారో కుమారులు వాళ్ళిద్దరు మాత్రం ఇప్పుడు సినీ రంగంలో మాత్రం తమదైన స్థాయిలో కూడా రాణిస్తూనే ఉన్నారు. దాంతోపాటు తన రెండో భార్య హేమమాలిని కూతురు కూడా ఈషా డియోల్ కూడా వాళ్ళు కూడా సినిమాలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ధర్మేంద్ర ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్గా ఉన్నా కూడా ఆయనకు బిజినెస్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఆయన రెస్టారెంట్స్ కూడా చాలా ఫేమస్ రెస్టారెంట్లు కూడా ముంబైలో కూడా నెలకొల్పి ఇటు బిజినెస్ రంగాల్లో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు ఆయనకి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నారు. కానీ వయసు రీత్యా ఎక్కువ ఉండటంతో ఆయన కోలుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆయన లాస్ట్ గడియలు మొత్తం కూడా ఇంట్లోనే గడపాలి అనే ఒక ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి కూడా తీసుకోవడం పోవడం జరిగింది. దాదాపు ఒక 1 వీక్ బ్యాకే ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి కూడా తరలించి ఇంటి దగ్గరనే
ఒక ఐసీయూ లాంటిది ఏర్పాటు చేసి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మొత్తం కూడా వాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటున్న తరుణంలోనే ఈ రోజున ఆయన మరణించడం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పవచ్చు. ఇది కేవలం బాలీవుడ్కే కాదు, టాలీవుడ్ కానీ మొత్తం యావత్ భారతదేశ సినీ చరిత్రగా ఒక నిజంగా చెప్పాలంటే చాలా చీకటి రోజు అని కూడా ఒక్క నిమిషం మీరు హోల్డ్ అవ్వండి. ప్రస్తుతం వెంకట్ చూస్తూ ఉన్నాం, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వారి సినిమాలు చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు స్పందిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా సౌత్ ఇండస్ట్రీతో కావచ్చు, టాలీవుడ్తో కావచ్చు, అందరితో కూడా మంచి సత్సంబంధాలే కొనసాగించారని చెప్తూ ఉన్నారు. ఏమైనా ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆయన లేని వార్తకు సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? అభిమానులకు ఏమైనా మెసేజ్ అందిస్తూ ఉన్నారా? ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ధర్మేంద్ర కుటుంబం చాలా విషాదంలో ఉందని చెప్పవచ్చు. దీనిపైన వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించలేదు. కాకపోతే ఏంటంటే సినీ ప్రముఖులతో పాటు ఇటు రాజకీయ ప్రముఖులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మన టాలీవుడ్ దాకా ప్రతి ఒక్కరు కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఆయన యొక్క మరణానికి శాంతి కలగాలని వాళ్ళ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి తరానికి ధర్మేంద్ర చాలా దూరం కాబట్టి, కానీ అప్పటి తరం వాళ్ళతో ఆయన కలిసి నటించకపోయినా కూడా ఆయన సినిమాలను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తూ దాన్ని ఫాలో అయినటువంటి చాలామంది నటీనటులు ఉన్నారని కూడా మనకి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన వారసులు అయితే ఎవరెవరుతున్నారో బాబీ డేల్ కానీ సన్నీ డేల్, వీళ్ళు ప్రస్తుతం సినిమాలు చేస్తూనే ఇటు టాలీవుడ్తో కూడా అంటే సౌత్లో కూడా సినిమాలు చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే వారితో ఒక అనుబంధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే టాలీవుడ్కి ఉందని చెప్పవచ్చు. అలాంటి టాలీవుడ్కి ప్రస్తుతం ధర్మేంద్ర లేరని విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇటు బాబీ డేల్తో పాటు సన్నీ డేల్ కూడా వాళ్ళు కూడా తమ యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా ఇటు నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ఆయన నటించినటువంటి సినిమాలు దాదాపు 300 సినిమాలు ఉంటే చాలా వరకు కూడా అన్ని హిట్ రికార్డుతో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే 1960 నుంచి 80 దాకా దాదాపు ఆయన ఒక లెజెండరీగా కొనసాగి చిత్రాభిమానం మొత్తం కొనసాగించారని కూడా చెప్పవచ్చు. అలాంటి యాక్టర్ని ఇష్టపడని వారంటూ ఎవరు లేరు. ఒక మచ్చలేనటువంటి ఒక గొప్ప నటుడుగా ఆయన చేశారు. ఆయన ఎందరికో నటులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు కూడా ఒక ఇన్స్పైర్గా అయితే ఉన్నారని చెప్పవచ్చు. ధర్మేంద్ర లాంటి నటుడిని ఇన్స్పైర్గా తీసుకొని తమ సినిమాల్లో కూడా చాలా మంది కూడా ఆయన ఫాలో అవుతూ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ధర్మేంద్ర నటించినటువంటి ఇక్కీస్ అనే సినిమా మాత్రం ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. అదే ఒక లాస్ట్ సినిమా ఉంది, మరి అది రిలీజ్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇది ఎంతవరకు వచ్చిందని కూడా క్లారిటీ కూడా ప్రస్తుతానికి లేదు. కానీ ఆయన నటించినటువంటి ఒక సినిమా లాస్ట్ మాత్రం ఒకటైతే మిగిలిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ ధర్మేంద్రకి రాని అవార్డు అంటూ కూడా లేదు. ఆయన అవార్డులు కూడా చాలా వరకు కూడా ఆయనకు వర్తించడం జరిగింది. అవార్డులతో పాటు ఇటు ఆయనకి చూడొచ్చు బిజినెస్ పరంగా కూడా చాలా వరకు కూడా రెస్టారెంట్స్ ఇలాంటివి కూడా కొనసాగిస్తూ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఆయన ఎదిగారని కూడా చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.